Hello and hi friends, welcome back to Krishna's Tutorials AP and TS Law 2022 Aptitude for Study of Law Important MCQs Part 2 ki swagatam. So let us get started with quote of the day. Life is too short to fight, to hold grudges and to go on an ego trip. Love with your heart and live without regrets. Gaur Gopal Das. Question number 1. The Panchayat Raj system is described in dash ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో పంచాయత్ రాజ్ భారత రాజ్యాంగంలో ఏ పార్ట్లో ఉంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ పార్ట్ అని కూడా అడగలేదు. సో ఆప్షన్స్లో పార్ట్ అని ఇచ్చారు. టీ మిస్ అయింది. సో కాబట్టి ఆప్షన్ ఏ పార్ట్ 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో షెడ్యూల్ 11లో పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి ఉన్నప్పటికీ ఇక్కడ పార్ట్ అంటున్నారు కాబట్టి సో పార్ట్ 11 కాదు, పార్ట్ 9, షెడ్యూల్ 11. ఓకే, పార్ట్ 9 షెడ్యూల్ 11 డీల్స్ విత్ పంచాయతీరాజ్ సిస్టమ్. A written statement under oath and signed by the maker as a true statement is called testimony, affidavit, contract, legal declaration. So the right answer is affidavit andi. So affidavit is always a written statement. So whereas testimony ante general ga oral, either oral or written untundi, generally given as evidence in court of law. So affidavit kuda similar but written statement anamata. Under oath ప్రమాణం చేసి మరి ఒక రిటర్న్ స్టేట్మెంట్ సైన్ చేసి ఇవ్వడం, సైన్డ్ బై ద మేకర్. సో ఎవరైతే ఆ స్టేట్మెంట్ చేస్తున్నారో సో అతను సైన్ చేయడం అనమాట. సో అఫిడవిట్ యొక్క మీనింగ్ మీరు గుర్తుంచుకోవచ్చు. అఫిడవిట్ అంటే ఏంటి అంటే సో ఈ స్టేట్మెంట్ని మీరు ఎవరు అడిగినా చెప్పవచ్చు. అండ్ హియర్ కాంట్రాక్ట్ కెనాట్ బి ద ఆన్సర్. సో కాంట్రాక్ట్స్లో ఓరల్ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి, రిటర్న్ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ పర్టికులర్గా రిటర్న్ అంటున్నారు. అండ్ లీగల్ డిక్లరేషన్ అయితే కాదు. నెక్స్ట్, ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ హ్యాండ్ రిటర్న్ బై. సో ఆప్షన్ సి ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాడా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఈజ్ ద కాలిగ్రాఫర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వాజ్ బారోడ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నటువంటి ఫ్యూచర్ ఏంటి? కింది వాటిలో జ్యుడిషియల్ రివ్యూనా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లానా, పార్లమెంటరీ ప్రివిలేజెస్, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. సో జ్యుడిషియల్ రివ్యూ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే పదాన్ని ఎక్కడ విన్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీనికి ఒక క్లూ ఇస్తున్నాను. ఆర్టికల్ 19 టు ఆర్టికల్ 22 మధ్యలో మీకు ఈ యొక్క ఫ్రేజ్ అయితే కనిపిస్తుంది, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ని మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం కూడా కామెంట్ చేయండి. సో బేసికల్గా మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే భారత రాజ్యాంగంలో బారోయింగ్స్ ఏంటి, ఏ కంట్రీ నుంచి ఏ ఫ్యూచర్స్ తీసుకున్నాము అనేది ఒకసారి చదువుకోండి. ఆల్రెడీ చదివి ఉంటే రివైజ్ చేసుకోండి. పక్కా 1 క్వశ్చన్ అయినా వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ 1 మార్క్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు, 1-2 మార్క్స్ ఈజీగా. సో డెఫినెట్గా అన్నీ నేర్చుకోండి, అన్నీ గుర్తుంచుకోండి. సో ముఖ్యంగా అమెరికా నుంచి ఏం తీసుకున్నాం, బ్రిటిష్ నుంచి ఏం తీసుకున్నాము, ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాము, కెనడా నుంచి ఏం తీసుకున్నాము, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాము. సో అలా మీరు గూగుల్లో కొట్టినే వస్తుంది. బారోయింగ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ అని చెప్పి టైప్ చేస్తే గూగుల్లో వస్తుంది. సో డెఫినెట్లీ లెర్న్ దట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హౌస్ ఆఫ్ పీపుల్ ఎట్ సెంటర్. సో సెంటర్ అంటున్నారు. సో హౌస్ ఆఫ్ పీపుల్ అని దేని అంటాము? రాజ్యసభ, లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. సో హౌస్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి మనం లోక్సభ అని అంటాము, హౌస్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యసభ అని అంటాము. సో హౌస్ ఆఫ్ పీపుల్ అంటున్నారు, లోక్సభ. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్, ద పర్సన్ అండ్ ఇక్కడ సెంటర్ అంటున్నారు కాబట్టి సో లెజిస్లేటివ్ అసెంబ్లీ జోలికి మనం వెళ్ళాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్, పర్సన్ మస్ట్ నాట్ బి లెస్ దెన్ డాష్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ విధానసభ. సో విధానసభ అంటున్నారు. సో విధానసభనే మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాము స్టేట్ లెవెల్లో. లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్ కావడానికి, ఎమ్మెల్యే అవ్వడానికి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అవ్వడానికి ఉండవలసిన మినిమం ఏజ్ ఎంత అంటే ఆప్షన్ సి 25 ఇది ద రైట్ ఆన్సర్. అండ్ యాజ్ వెల్ యాజ్ లోక్సభలో
ఒక మెంబర్ అవ్వడానికి కూడా మినిమం 25 ఇయర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ రెస్ ఇప్సా లోక్విటర్. సో ఇది ఒక లాటిన్ పదజాలం. దీని యొక్క మీనింగ్ ఏంటి? నో వన్ షుడ్ బి కండెమ్డ్ అన్హర్డ్ వెన్ ద థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్ట్రాడిషన్ లా. నన్ ఆఫ్ దిస్. సో ఆప్షన్ బి, వెన్ ద థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ప్రైమా ఫ్యాసీ ఎవిడెన్స్ అంటాము. సో అక్కడ ఏం జరిగిందో చూస్తేనే అర్థమైపోతుంది. ద థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్, రైట్? సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. జనరల్గా ఆపరేషన్స్ జరుగుతుంటాయి హాస్పిటల్స్లో. సో ఆపరేషన్ జరిగినప్పుడు కొందరు డాక్టర్లు నెగ్లిజెన్స్ ద్వారా కత్తెరనో సీజరో లేదా దూదో వాళ్ళ కడుపులో ఉంచేస్తారు, మర్చిపోతారు. సో రేపు అన్న రోజు ఆ యొక్క పేషెంట్కి మళ్ళీ సివియర్ స్టమక్ పెయిన్ వచ్చి జాయిన్ అయినప్పుడు స్కానింగ్లో బయటపడుతుంది స్టమక్లో నైఫ్ ఉంది అని చెప్పేసి మీరు పేపర్లో చూస్తుంటారు. సో అప్పుడు అతను కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. అండ్ అతను కేసు ఫైల్ చేసినప్పుడు కోర్టు విల్ అప్లై దిస్ ప్రిన్సిపల్, రెస్ ఇప్సా లోక్విటర్, ద థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో ఒకవేళ ఆపరేషన్ జరిగినప్పుడు ఆ యొక్క నైఫ్ అతని కడుపులో వెళ్ళాలి. సో అదర్వైజ్ దెర్ ఈజ్ నో ఛాన్స్, వేరే ఛాన్సే లేదు. సో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అప్పుడు డాక్టర్ మీదకి వెళ్ళిపోతుంది. లేదు, నేను కడుపులో అది పెట్టలేదని నిరూపించాల్సిన బర్డెన్ అతని మీదకి వెళ్ళిపోతుంది. బికాజ్ ఇక్కడ ద థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఆర్టికల్ 32 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, హై కోర్ట్ ఆఫ్ ఇండియా, డిస్ట్రిక్ట్ కోర్ట్, సబార్డినేట్ కోర్ట్. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండి, ఇట్ గివ్స్ రిట్ ఇష్యూయింగ్ పవర్. ఓకే, రిట్ ఇష్యూయింగ్ పవర్, రిట్ జ్యూరిస్డిక్షన్ ఇస్తుంది ఆర్టికల్ 32. సో అండర్ ఆర్టికల్ 32 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ ఇష్యూ 5 types ఆఫ్ రిట్స్. సో దే ఆర్ హెబియస్ కార్పస్, క్యో వారెంటో, మ్యాండమస్, ప్రొహిబిషన్, సర్ష్యూరరీ. సో రిట్స్ మీద నేను 2 partsలో వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ రాజ్యసభ హ్యాస్ ఏ టర్మ్ ఆఫ్ 6 years, ఏ టర్మ్ ఆఫ్ 5 years, ఈజ్ ఎ పర్మనెంట్ బాడీ విత్ 1/3 members retiring every 6th year, is a permanent body with 1/3 members retiring every 2nd year. So option D is the right answer. So it is a permanent body and Rajya Sabha cannot be dissolved. And 1/3 members retiring every 2nd year. So ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక 3లో 1/4 మెంబర్స్ రిటైర్ అయిపోతారు, కొత్తగా ఎన్నిక అవుతుంటారు. సో ఈ విధంగా రాజ్యసభ పర్మనెంట్ బాడీస్. అండ్ వైస్ ప్రెసిడెంట్ విల్ బి ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. దెన్ ద లీగల్ అబ్రివేషన్ ఆఫ్ LLB ఈజ్ సో బ్యాచిలర్ ఆఫ్ లీగల్ లాస్, లీగలైట్ లాయర్స్ బ్యాకిల్లీ, లీగమ్ బ్యాకలోరియస్, లీగలైట్ లెక్సీ బ్యాకిల్లీ. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ లీగమ్ బ్యాకలోరియస్ గైస్. సో LLB మనం జనరల్గా అనుకునేది ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ లీగల్ లాస్ లేదా బ్యాచిలర్ ఆఫ్ లాస్ అంటుంటారు. బట్ యాజ్ పర్ లాటిన్ ఒరిజిన్ LLB స్టాండ్స్ ఫర్ లీగమ్ బ్యాకలోరియస్. ఓకే, సో లీగమ్ అంటే లాస్ అనమాట, బ్యాకలోరియస్ అంటే బ్యాచిలర్ అనుకోవచ్చు. సో బ్యాచిలర్ ఆఫ్ లాస్. సో ఇక్కడ లాస్ అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ 2 ఎల్లుల పక్కన డాట్ ఉంటుంది. సో అంటే ఈ యొక్క ఎల్లు పక్కన డాట్ ఎందుకు ఉండదు అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? వస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో చేశాను, ఎందుకు LLBలో 2 ఎల్లుల తర్వాత డాట్ ఉంటుంది, తర్వాత బీ తర్వాత ఉంటుంది అని చెప్పేసి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చివరిలో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్, డిస్హానర్ ఆఫ్ చెక్స్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పెనల్ కోడ్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. సో ఆప్షన్ డి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చెక్ డిస్హానర్ అయితే అదొక క్రిమినల్ అఫెన్స్ అండి. అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద మనం చర్యలు తీసుకోవచ్చు. సో TS లా సెట్ ఇంకా ఎవరైనా అప్లై చేద్దాం అనుకున్నట్లయితే సో ఈరోజు అప్లై చేసుకోండి, అలా 5th July. సో ఈరోజు అప్లై చేసుకుంటే మీకు 500 రూపీస్ లేట్ ఫీతో అయిపోతుంది. సో రేపటి నుంచి 12th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ 1000 రూపీస్ లేట్ ఫీతో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్స్ ఇన్వైట్ చేయరు, యాక్సెప్ట్ చేయరు. సో లెట్ మీ ఎండ్ ద వీడియో. సో బిఫోర్ దట్, TS లా సెట్ అండ్ AP లా సెట్ 2022కి సంబంధించిన పాపులర్ కోర్సెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆసక్తి ఉన్న విద్యార్థులందరూ కూడా గమనించి వీటిని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, కీప్ స్మైలింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ Instagram ఆర్ Facebook. Bye bye.